చేతులు లేని, కాళ్ళు లేని, ముక్కు లేని, కళ్ళు లేని, కళ్ళుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని. ఇదే కీర్తనల గ్రంథం 116వ అధ్యాయంలో ఈ విషయాలను మనం చూస్తాం. వాటిని మనము ఎవరైతే మనుష్యులు పూజిస్తారో, ఎవరైతే మనుష్యులు వాటి క్రింద వాటి ఆధిపత్యానికి వస్తారో, వాటి ఆధిపత్యంలో వీరు ఉంటారో, అటువంటి వారిని విగ్రహారాధకులు అని పిలుస్తారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ రిలీజియస్ ఎక్స్ప్రెషన్. మళ్ళీ ఒకసారి నేను అందరికీ చెప్పదలుచుకుంటూ ఉన్నాను, ఇది కేవలం మతపరమైనటువంటి ఒక ఆలోచన కాదు. ఇది సంపూర్ణ మానవ జీవితానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం. మానవుడు దేవుని తిరస్కరించిన తర్వాత దేవుని స్థానములో దేనిని ఉంచినా దానిని విగ్రహారాధన అనే పిలుస్తారు. వాటికి రక్షించటానికి, సృష్టించటానికి, జీవింపచేయటానికి, మరణింపచేయటానికి, మేలు చేయటానికి, కీడు చేయటానికి అధికారము కానీ అవకాశము కానీ లేదు. చేతులు లేని, కాళ్ళు